పండుగ ఉత్సవ పూజావేళ పరమోన్నతుని పద సన్నిధికి. పండుగ ఉత్సవ పూజావేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. పండుగ ఉత్సవ పూజావేళ పరమోన్నతుని పద సన్నిధికి. రాచరికపు గురుకులమణి అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. రాచరికపు గురుకులమణి అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు వెళ్ళు ఫలించుటకు, నీ ఫలము నిలిచి ఉండుటకును నిన్ను ఎన్నుకొంటిని అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని. పూజ్య గురువులు, సిస్టర్స్ మరియు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ రాజేంద్ర కుమార్ గారి వారి యొక్క 9 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి ఈ సంతోషకరమైన సమయంలో దేవుడు ఫాదర్ గారికి ఇచ్చిన ఈ గురుత్వ జీవితం ఒక గొప్ప వరమని తలంచి, అలనాడు దేవుని పిలుపుని పొంది దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు, ఓ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను అని పలికిన మాట ప్రకారం ప్రజల అర్పణలను ప్రేమపూర్వకంగా స్వీకరించి మనందరి కోసం దేవునికి బలులు అర్పిస్తూ మన ఆత్మలను రక్షిస్తూ మనలను తగిన విశ్వాసములో నడిపిస్తున్న ఫాదర్ రాజేంద్ర గారికి ఈ శుభతరుణంలో మనందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు.
హార్టీ కంగ్రాచులేషన్స్ ఫాదర్. మనందరినీ మైమరిపించే సంతోషపరుస్తున్న తరుణంలో ప్రతి కదలిక దేవునిదే అని తలంచి మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తూ ఫాదర్ గారు సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ విచారణకర్తలుగా మరియు యూత్ డైరెక్టర్గా వీరు అందిస్తున్నటువంటి త్యాగపూరితమైన సేవలను బట్టి దేవునికి వందనములు అర్పించుదాం. దారం ఎంత పొడవు ఉంటే గాలిపటం అంత పైకి ఎగురుతుందని కాదు, ఎగురవేసే నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రార్థన, విశ్వాసం, ప్రేమ, శాంతి అనే సుగుణాలు కలిగి ఎంతో నైపుణ్యంతో దేవుని సేవలో సాగుతూ ప్రతి మనిషికి మంచి చెడు ఉన్నప్పటికీ మనసులోని మంచిని మాత్రమే చూస్తూ ఆప్తులుగా విచారణ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చాలా కష్టపడుతూ ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తూ ప్రేమతో పలకరిస్తూ చిరునవ్వుతో అర్థం చేసుకొని తెలివిగా ఆలోచిస్తూ మనసు నొప్పించకుండా మాట్లాడి విచారణలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల మనసులను ఆకట్టుకుంటున్నారు. ఫాదర్ గారి యొక్క జీవిత పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. మీరు మా కోసం చేస్తున్నవి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. జీవితంలో నీడగా నిలిచి రాబోతున్న రోజుల్లో వంతెనల జీవిత యాత్రకు భక్తిగా తోడై ఉంటాయి. కాబట్టి ఫాదర్, విచారణ గురువులుగా యూత్ డైరెక్టర్గా మీరు చేస్తున్నటువంటి సేవలను దేవుడు ఇంకా దీవించి ఫలింప చేయాలని, ఆరిపోయే దీపానికి అడ్డుపెట్టే చేతులుగా దేవుని యొక్క సేవలో విజేతగా నిలవాలని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. మా అందరి హృదయాలలో క్రీస్తు భగవానుడి యొక్క స్థానాన్ని పొంది దేవుని యొక్క శరీర రక్తములను అందిస్తున్న మీ సేవా జీవితం చాలా విలువైనది. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని మా ప్రార్థన. ఈ సమయంలో ఫాదర్ గారి యొక్క తలంపులన్నీ నెరవేరాలని ఫాదర్ గారి యొక్క బంధుమిత్రాదులను సమర్పించి ప్రార్థించుదాం. అలాగే చనిపోయినటువంటి వారి యొక్క తల్లికి నిత్య విశ్రాంతి వసకమని ఫాదర్తో కలిసి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొందాం. ఇక్కడ చేరినటువంటి మనందరి యొక్క ఉద్దేశాలను ప్రత్యేక విధంగా మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహస్థ క్రైస్తవ కుటుంబాన్ని, కన్యాస్త్రీలను, యువకులను, గురువులను మనందరినీ దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నాడు. తమ తమ వేరు వేరు అంతస్తులలో గురువులుగా, కన్యాస్త్రీలుగా, గృహస్థ క్రైస్తులుగా మన బాధ్యతల యందు మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయత చూపిస్తూ ఆ దేవుడిచ్చినటువంటి ఈ పిలుపులో నూరంతలుగా మనం దీవించబడాలని తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా వీణ స్తుతి పాత్ర, కృపగల నా యేసయ్యా, కృపగల నా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలు నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ అన
పాడండి ఆనందముగా. మహిమా 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 యేసు క్రీస్తు నీకే మహిమా, నీకే మహిమా. దైవ కుమారా నీకే మహిమా, నీకే మహిమా. లోక రక్షక నీకే మహిమా. మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. పవిత్ర ఆత్మ నీకే మహిమా, నీకే మహిమా. ప్రేమ స్వరూప నీకే మహిమా, నీకే మహిమా. త్రియేక దేవా నీకే మహిమా. మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగమును పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకుంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లు దీవింపుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు ప్రార్థింపగా వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యంతో దేవుని సందేశమును గూర్చి మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఆ దినములలో విడుదల చేయబడిన వెంటనే పేతురు యోహానులు తమ మిత్రుల యొద్దకు వెళ్ళి ప్రధానార్చకులు పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి. పరలోకమును సముద్రమును వానిలో నుండు సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడైన ఓ ప్రభువా, పవిత్రాత్మ మూలమున మీ సేవకుడును మా తండ్రినైన దావీదు నోటి ద్వారా నీవు ఇట్లు చెప్పి ఉంటివి. అన్య మతస్థులైన వారు ఏల కోపంన చెలరేగుచుండిరి. వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి. ప్రభునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి. అధికారులు ఒక్కొమ్ముడిగా కూడిరి. నీవు అభిషేకించిన ఈ పావన సేవకుడైన యేసునకు విరుద్ధముగా అన్య మతస్థులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ హేరోదు పొంతియు పిలాతు నిత్యముగా ఈ నగరమందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి
మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభు వాక్కు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వోలే నన్ను లాలిస్తుంటాడు, తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు. అన్నగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, అన్నగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదము. ఏలయనా దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత చిహ్నములు ఎవడనూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎటులా జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది.
నీవు మరల జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటులా వీచును, నీవు దాని శబ్దమును వినదువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈనాటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, సువిశేష పట్టణాన్ని, నికోదేము అనేటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడు, నీవు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నావంటే నువ్వు సామాన్యునివి కాదు, నీవు చాలా చాలా అద్భుతాలు చేస్తున్నావు. ఈ అద్భుతాలు చేస్తున్నావంటే నీవు పవిత్రాత్మతో నింపబడినటువంటి వ్యక్తివి, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యావు నువ్వే అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ నికోదేము ఒకానొక సందర్భంలో అదే యేసు ప్రభువుని చూసి ఏమంటున్నాడంటే, ఏదైనా నజరేతు నుండి మంచి జరుగుతుందా అంటే అక్కడ నుండి జరగదు అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. అంటే నజరేతు నగరంలో నుండి మంచే జరగదు, అక్కడ మంచి వాళ్ళే లేరు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి, నీవు ఇంతగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావే అంటే నీలో ఆ పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు, నీవు నిజంగా దైవ కుమారుడివే, దేవుని కుమారుడివే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను ఈ మాటల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు. ఆయన చెప్పిన ఆన్సర్కి ఇమ్మీడియట్గా ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు నేను చేసిన పనులను నువ్వు గుర్తించి ఇలా మాట్లాడుతున్నావంటే అది ఏ విధంగా మాట్లాడుతున్నావంటే పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు, ఆత్మతో నువ్వు అభిషేకింపబడుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆత్మతో అభిషేకింపడం అంటే మళ్ళీ తల్లి గర్భంలో నుండి పుట్టడమా ఏంటి? ఆల్రెడీ నేను ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగి ఏ విధంగా జన్మిస్తారు ఆత్మతో జన్మించడం అంటే అని చెప్పేసి అక్కడ అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ నేను ఈ మాటల్లో అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రభువు చూసేది ఒకవైపు అయితే మనిషి చూసేది ఇంకొక వైపు. మనిషి మానవుని యొక్క బలహీనతలను చూస్తాడు. ఈ నికోదేము కూడా ప్రభువు, ముఖ్యంగా ఆ ప్రభువు వచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ నగరాన్ని బట్టి అక్కడ మంచి జరగదు, మంచి వాళ్ళు లేరు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రభు అలా కాదు. ప్రభు దృష్టి ఏంటంటే మానవుని యొక్క బలహీనతలని కూడా ఆయన లెక్క పెట్టక మానవుని ఆ బలహీనుల్ని బలవంతుల్ని చేస్తాడు. అది ప్రభువు పిలుచుకున్నప్పుడు వాళ్ళు ఎంత బలహీనులైనప్పటికీ ప్రభువు యొక్క పని నిమిత్తము ప్రభువు వారిని బలవంతులను చేస్తాడు, పవిత్రపరుస్తాడు. అందుకే మనకు పలు సందర్భాలు మనం చూస్తాం, నేను మాతృగర్భమున రూపొందక మునిపే నీవు నన్ను ఎన్నుకున్నావు అని. అంటే ఈరోజు ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా అవుతున్నారంటే అది దేవుడు మన అమ్మ కడుపులో పుట్టక మునిపే దేవుడు మనకంటూ ఒక ప్రణాళికను రాసి పెట్టాడు. అప్పుడే మనల్ని పవిత్రం పరిచాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సంఘ ప్రార్థనలో నేను ఒక మాట చెప్పాను, పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగము పొందుటకు నీవు ఎన్నుకున్నావు అని. కాబట్టి ఈరోజు ఇక్కడ గురువులైనంత మాత్రాన మేమేదో పైనుంచి ఊడిపన్నామని కాదు. కన్యాస్త్రీలు కానీ గురువులు కానీ ఈ విషయానికి వస్తే ఆడ వాక్యం క్లియర్గా చెప్తుంది, అయోగ్యులమైనటువంటి మనల్ని దేవుడు యోగ్యులను చేస్తున్నాడు. ఎందుకు? మన బలహీనతలను బట్టి కాదు, ఆయన అపారమైనటువంటి ప్రేమ మన పైన కుమ్మరించడం ద్వారా ఆ విధముగా ఆయన ప్రేమను బట్టి ఈరోజు మనమందరం కూడా బలవంతులము, పవిత్రులము, యోగ్యులము అవుతున్నాము. ఇందులో ఎవరిదయ్యా క్రెడిట్ అంటే నాదో, నా తల్లిదండ్రులదో, లేదా నన్ను ఎవరో ప్రేరేపించడం వాళ్ళది కాదు. ఇక్కడ అల్టిమేట్లీ దేవుడు ఆయన
అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నాడు. ఆయన మనల్ని పిలుచుకుంటున్నాడు, ఆయనకు నచ్చినట్టుగా మనల్ని మలుచుకుంటున్నాడు. అదే ప్రభు ప్రతి ఒక్క గురువుతో చేసేటువంటి పని. ముఖ్యంగా ఈనాటి ఒక వాక్యాన్ని మనం విన్నట్లయితే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా చెప్తాడు, ప్రీస్ట్ ఆర్ కాల్డ్ టు బీ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ లైట్ ఆఫ్ ద వరల్డ్ అని. ప్రతి ఒక్క గురువు భూమికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె ఉండాలి అని. భూమికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె ఉండాలని పోపు గారు చెప్తారు. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు ప్రతి గురువు ఈ విధంగా ఉండాలని పోపు గారు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సాల్ట్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, సముద్రంలో నుండి ఆ ఉప్పు సముద్రం నీటిలో ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలీదు, దాన్ని ఉప్పుగా పరిగణించాం, అది ఒక నీరులాగానే పరిగణిస్తాం. ఆ ఉప్పు ఒకవేళ ఆ నీటిని మనం రుచి చూసినప్పుడు అందులో ఉప్పు శాతం ఉంది అని చెప్తాం, కానీ ఉప్పు అని చెప్పం, దాటిని నీటిగానే పరిగణిస్తాం. ఆ విధంగానే ఒక గురువు కానీ ఒక కన్యాస్త్రీ కానీ సంఘంలో ఉన్నప్పుడు పెద్దగా విలువ ఉండదు. ఎప్పుడైతే వారు దేవుని పిలుపునందుకొని ఈ సంఘాన్ని, ఈ ఇంటిని వదిలిపెట్టి, ఇదిగో నేను దేవుని కోసము, నేను ఆ దేవుని సేవ చేయడం కోసము నేను పిలువబడ్డానని ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడే వారికంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంది. ఆ ఐడెంటిటీ ఏంటంటే వారు క్రీస్తు ప్రభువుని సూచిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సముద్రంలో నుండి ఉప్పును ఎప్పుడైతే వేరు చేస్తామో అప్పుడే ఆ ఉప్పుకు కొంచెం విలువ అంటూ ఉంటుంది. ఆ విధంగా మనం కూడా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డను కానీ, భూములను కానీ, బుట్టలను కానీ, భార్యను కానీ, ఇట్లా ఏది కూడా అన్నిటిని కూడా నువ్వు వదిలిపెట్టి నన్ను అనుసరిస్తేనే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభువు సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని అంటున్నాడంటే, మనము భూమికి ఉప్పు వలె ఉండాలంటే ఇలాంటి ఇహలోకమైనటువంటి జీవితం జీవించకుండా మనము ప్రత్యేకంగా ఎన్నుకొనబడ్డాము, ప్రభు కోసం పిలువబడ్డాము. కాబట్టి ఇలాంటి ఓన్లీ అటాచ్మెంట్స్ అనేటివి మనకు ఉండకూడదు అనేదే ప్రభు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం. ఇక రెండవదిగా మనం చూస్తాం, ఈ ఉప్పును ముఖ్యంగా ఒక కర్రీలో వేసినప్పుడు అది కలిసిపోతుంది, మంచి రుచికరంగా టేస్ట్ ఇస్తుంది. ఈరోజు మనిషి కూడా ఒక గురువుగా, నేను లేదా కన్యాస్త్రీలుగా లేదా ఎవరైనా సరే ఒక గృహస్థ క్రైస్తవులుగా ఒక పని చేస్తున్నప్పుడు, ఇదిగో నేను పని చేశాను కదా, నా పనిని గుర్తించలేదు, నా పేరు ఎవరు చెప్పలేదు, కాబట్టి అలాంటి ఆలోచనలతో ఉండకూడదు. ఉప్పు కూడా కర్రీలో పడినప్పుడు నన్ను ఎవరు గుర్తించలేదని కొంచెం ఎక్కువ పండేది అనుకో, ఏమవుతుంది? గుర్తిస్తారు, కానీ ఎవరు తినరు, అందరూ పడేస్తారు. కాబట్టి దాన్ని ఎంత గుర్తించాలంటే అంతే గుర్తించాలి, ఎంత అవసరం ఉందో అంతే మనం తీసుకోవాలి. ఈరోజు మన సేవను బట్టి కూడా ప్రభువు ఏమంటున్నాడు, ఇదిగో నిన్ను ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళండి, ఎవరైతే ఆహ్వానించారో అక్కడ ఏమని చెప్తున్నాడు, ఆ ఊరి పొలిమేరకు వెళ్ళి నీ కాలి కంటిన దుమ్మును దులిపి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ఈరోజు మనం ఒక చోట పని చేస్తున్నామంటే అక్కడ మనకి అది మంచా చెడా అది దేవుడి కనుక, కానీ నీవు ఏదైనా మంచి తీసుకుపో, ఒకవేళ నీకు చెడు ఉందంటే ఆ కాలికి దుమ్మును దులుపమన్నట్టుగా ఆ చెడును అక్కడే మనం వదిలేసిపోవాలి. అదే ప్రభువు దీని నుండి మనకు నేర్పించేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా ప్రభు ఏమంటున్నాడంటే మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి? నేమ్ ఫేమ్, పేరు కోసమో ప్రఖ్యాతుల కోసమో పరువు ప్రతిష్టల కోసమో మనం పని చేయకూడదు. మనము ప్రభువు కోసం పనిచేసేటువంటి బిడ్డలుగా మనం జీవించాలనేదే ప్రభు మనల నుండి ఆశించేది. ఇంకా మనము థామస్ అక్వినా ఏమని చెప్తారంటే, ప్రీస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని చెప్తాడు. అంటే ఒక గురువు అనేవాడు దేవునికి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా ఉండాలి. నేను గురువు అయినప్పుడు ఒకసారి ఒక ఫాదర్ ఇలా అన్నారు, ఫాదర్ సర్వేశ్వర రెడ్డి అని, ఆయన లేరులే, ఇప్పుడు చనిపోయారు. ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఫాదర్, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదో మా బిడ్డకు కాలేజ్ ఫీజు కట్టాలి, లేదా నాకు ఇల్లు లేదు,
లేదా పైన రూఫ్ లేదు, ఏదన్నా కొంచెం సహాయం చేయండి, బిల్డింగ్ లేదు, ఇల్లు కట్టియండి, ఇట్లా బట్టలు ఇవ్వండి అని అడుగుతున్నారంటే నీవు వాళ్ళ దృష్టిలో ఒక మనీ మైండెడ్గా, ఈ ఫాదర్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటుంది కాబట్టి ఈయనను అడిగితే డబ్బే సహాయం చేస్తాడు, ఆయనకున్నది ఏంది డబ్బు ఉంది కాబట్టి ఈయనను డబ్బులే అడగాలని ఆ విధంగానే నిన్ను అడుగుతారు. కాబట్టి నీవు ఆ విధంగా జనాలకు కనిపించద్దు. ఇంకొకసారి కొంతమంది వచ్చి అడుగుతారంట, ఏమని, ఫాదర్ నా కోసం ప్రార్థన చేయండి, నాకు మంచి జాబ్ రావాలని ప్రార్థన చేయండి, ఇదిగో నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి అని కొంతమంది ప్రజలు కొంతమంది గురువులను చూస్తే అడుగుతారంట. అంటే ఆ గురువు ఏ విధంగా కనపడ్డాడు? ఆ గురువు వారందరికి కూడా ప్రార్థనాపరుడుగా, ఇదిగో ఈయన కాడ ఉండే ఒక నిధి అది ఏంటంటే అది ప్రార్థన. లేదా వాక్యం లేదు ఫాదర్, మాకు సరిగా వాక్యం అందట్లేదు, మాకు వాక్యం చెప్పండి, ఈయన మంచిగా వాక్యం చెప్పగలడు. కాబట్టి ఈరోజు నీ ప్రవర్తనను బట్టే నీ సంఘం నిన్ను అడుగుతారు, అది నిన్ను అడిగే విధానంలోనే నీ క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ ఫాదర్ గారు, ఫాదర్ సర్వేశ్వర రెడ్డి. ఈరోజు నిజం ఇది, గురువుల్లో కూడా మీరు డబ్బు కాదు ఆశించాల్సింది, గురువులు ఉండేదే ప్రార్థించడానికి. ఏమని చెప్పారు? ఈజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఆయన దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నప్పుడు దేవుని నుండి దీవెనలు పొందుకోవడం కోసము మీరు ప్రార్థన అడగాలి. డబ్బు చేయండి స్వామి, స్కాలర్షిప్ పెట్టండి స్వామి, స్పాన్సర్ పెట్టండి స్వామి, ఇది కాదు కావాల్సింది, అది సెకండరీ. దానికంటే ముందుగా ప్రార్థించమని అది మనం అడగాల్సింది. కాబట్టి ఇక మూడవదిగా జాన్ క్రిసోస్తం, పునీత జాన్ క్రిసోస్తం గారు ఏం చెప్తారంటే, ఈ ప్రీస్ట్ సిన్ ఆల్ పీపుల్ విల్ సిన్, ఎవ్రీ మ్యాన్ మస్ట్ రెండర్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఓన్ సిన్స్, బట్ ద ప్రీస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిన్స్ ఆఫ్ అదర్స్. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, గురువులు తప్పు చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కూడా తప్పు చేస్తారంట. అంటే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే వాళ్ళని చూసి ఆ ప్రజలు కూడా అట్లే పోతారు. అందుకే కదా కాపరి ముందు నడుస్తే గొర్రెలు వెనుక నడుస్తాయంట. యోహాను శుభవార్త 10వ అధ్యాయము అక్కడ 3వ వచనంలో చెప్పబడింది, 4వ వచనంలో చెప్పబడింది, చదువుతారా? తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరంను గుర్తించి అతని వెంట వెళ్తాయి అని అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకేమర్థమవుతుందంటే, కాపరి ముందుగా నడుస్తాడు. కాపరి ముందుగా నడుస్తాడంటే కాపరి మంచి మార్గంలో నడుస్తే ప్రజలు కూడా మంచి మార్గంలో నడుస్తారు, కాపరి చెడు మార్గంలో నడుస్తే ప్రజలు కూడా ఆ విధంగానే నడుస్తాడు. కాపరి ఆ గొర్రెలకు ఆయన అటు ఇటు వంకర మార్గంలో పోయిననుకో గొర్రెలు కూడా అటే పోతాయి. ఒక గొర్రె ముందు పోయిందనుకో, తప్పుడు మార్గంలో పోయిందనుకో అన్ని గొర్రెలు అంతే. కాబట్టి జాన్ క్రిసోస్తం గారు చెప్పే మాట ప్రకారం ఇక్కడ ఏంటంటే, గురువు ఆదర్శంగా లేకపోతే తన సంఘమంతా కూడా అలాగే పాడుపడిపోతుంది. కాబట్టి ఈరోజు ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పులకి ఆయనే రెస్పాన్సిబుల్, కానీ ఈరోజు ఆ సంఘం తప్పు చేసినప్పుడు అది గురువే రెస్పాన్సిబుల్ అంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటల ద్వారా ప్రభువు మనకేం చెప్తున్నాడంటే, ఈ పునీతుడు మరియు యేసు ప్రభు మనకు చెప్పే మాటలు ఏంటంటే, కాపరి ఆదర్శంగా ఉండాలి, ప్రార్థించుటలో, పని చేయటలో, సహాయం చేయటలో అన్నిటిలో ఆదర్శంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఒక మనిషి అని గుర్తించండి, ఒక మనిషి. కాబట్టి కొన్నిసార్లు లోపాలు ఉంటాయి, నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, మనందరిలో ఉంటాయి. మనమందరం కూడా మానవులం. కాకపోతే ఈ మానవులమైనటువంటి మనల్ని పవిత్రులను చేసేది ఒకటే, అది ప్రార్థన, దివ్యబలి పూజ. కాబట్టి ఈ గురువులు ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనతలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి వాళ్ళు పవిత్రం చేయబడతారు. ఆ విధంగా ఆ పుణ్యం అనేది వాళ్ళకు వస్తుంది. ఆ విధంగానే సంఘమంతా ముందుకు ప్రభు యొక్క జాడల్లో నడుస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కాపరులకు ఈ యొక్క సంఘం యొక్క ప్రార్థన చాలా అవసరం. ఈరోజు కాపర్లకి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా ఏం చెప్తారు? గురువుల కోసం ప్రార్థన చేయండి, గురువుల కోసం ప్రార్థన చేయండి అని.
ఎందుకు చెప్తారు? మంచి గురువు రావాలి, మంచిగా ప్రార్థన చేయాలి, మంచిగా వాక్యం అందించాలి, సంఘాన్నం అంతా కూడా బలపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అది కేవలం గురువు ఒక్కడు పవిత్రంగా ఉంటే సరిపోదు, గురువుతో పాటు మీరు కూడా కలిసి ప్రార్థన చేయాలి. కాపురం ముందు నడవమన్నాడుగా, ముందు నువ్వు పోయి గుళ్ళో ప్రార్థన చేసుకో, మేము వెనకల్లో వస్తామంటే కనుక వేస్ట్. కాపరి ముందు నడిచినా కూడా కాపరి మాట నువ్వు వింటున్నావా? ఇక్కడ వాక్యం పలుకుతుంది, అదే వాక్యము, కాపరి ముందుగా నడుచును, అవి వాని స్వరము వినును, వినిన తర్వాత ఏమవుతుంది? ఆయనతో ప్రయాణిస్తాయి. కాపరి బాగానే ఉన్నాడు, కానీ కాపరి యొక్క స్వరాన్ని మంద వినలేదనుకో, మళ్ళీ మీరే పప్పులో కాలేసి వేసినట్టు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది మన ఇద్దరి బాధ్యత, మనందరి బాధ్యత. ఒక్కరు బాగుండి ఇంకొకరు బాగుండకపోయినా కూడా అది మనము దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి ఈరోజు సంఘం బలపడాలంటే గురువులతో పాటు సంఘం కూడా ఆ గురువు చెప్పినటువంటి మాటల్ని, అది క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలుగా ఎప్పుడైతే స్వీకరిస్తారో అప్పుడే మన సంఘం బలపడుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించుండగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతుమో తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే, దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా, నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుని ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడి, ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను.
కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మౌన్నతమున హోసానా, మౌన్నతమున హోసానా, మౌన్నతమున హోసానా, మౌన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మౌన్నతమున హోసానా, మౌన్నతమున హోసానా, మౌన్నతమున హోసానా, మౌన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన.
అనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సక్కపరిచి ఈ బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేసే శ్రీసభను మా జోనెస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారం నీ సముఖాన చేరి ఉన్న ఈ ప్రజల మానవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశ చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములోనికి చేర్చుకునుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభువు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా మోసలని ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము పునరుత్థాన క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను దాచును. ప్రేమ విందు, కాంతి విందు, దివ్య వరములు వసగును, దినదినము నడిపించును.
ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు, ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు. లోకుందమా లోకుందమా ప్రేమతో చేకొందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. నవ్య జీవముతో నింపును, నూతన మనసును ఇచ్చును. ప్రేమ విందు కాంతి విందు, నిత్య జీవము వసగును, నిరతము తోడుండును. ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు, ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు. లోకుందమా లోకుందమా ప్రేమతో చేకొందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవే, నీ
ప్రియమైన గురువులు, కన్యాశ్రీలు, సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధముగా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కోడూరు రాజేంద్ర కుమార్ వారు 9 సంవత్సరములు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోనికి అడుగుడుతూ ఉన్నారు. వారి యొక్క గురుత్వ వార్షికోత్సవ మహోత్సవము కనుక ఈరోజు అందరము కూడా మేము ప్రేయర్ చేసాము ఫాదర్ గారికి. మరి అందరము కూడా ఎంతో చక్కగా మరి నా తర్వాత ఈ యొక్క విచారణ బాధ్యతలు తీసుకొని ఎంతో చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో పనులతో ప్రజలను బిజీగా పెడుతూ మరి ఎంతో గొప్పగా సేవ చేస్తూ ఉన్నాడు. భగవంతుడు వారిని రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా అధిక మోతాదులో దీవించి ఆశీర్వదించాలని, ప్రభు యొక్క సేవ ఇంకా ఎక్కువగా చేయాలని మనమందరం కూడా వారి ప్రార్థన చేసుకుంటూ ప్రత్యేక విధంగా వి కంగ్రాచులేట్ హిమ్ యాజ్ యూ సెలబ్రేట్ యువర్ ఆర్డినేషన్ డే. సో ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడి తిని, ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమరహస్యమును నా జీవితంలో అంతర్భాగము అగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ